బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఘోరానికి సంబంధించి గండికోటలో కలకలం రేకెత్తిస్తోంది విద్యార్థిని అనుమానాస్పద మృతి. ముళ్ల పొదల్లో నగ్నంగా ఆమె మృతదేహం పడి ఉంది. ఈ ఘటన ఆ తల్లిదండ్రుల్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రొద్దుటూరుకు చెందిన యువతిగా గుర్తించారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది సదరు యువతి. స్నేహితులతో కలిసి గండికోటకు వెళుతున్నారని ఇంట్లో చెప్పి బయలుదేరింది ఆ యువతి. లోకేష్ అనే యువకుడిపై ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. యువతి తల్లిదండ్రులు మీరు చూడొచ్చు. ఆ యువతి మీ కరెక్ట్గా సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే 14/7/2025 ఉదయం 8:32 గండికోటకు వెళ్తున్నానమ్మా అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. పక్కనే ఉంది కదా గండికోటే కదా, వెళ్ళొచ్చేస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. ఆ తర్వాత స్నేహితులతో కదా అని చెప్పినప్పుడు సరే అన్నారు, వెళ్ళింది. కానీ ఎంతకీ రాలేదే. గాబరా పడ్డారు, కంగారు పడ్డారు, వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళకి సమాచారం అందింది, తమ కూతురు లేదు అనే మరణ వార్త. అదే ఒకెత్తైతే ఆమె మృతదేహం నగ్నంగా అక్కడ పడి ఉందని తెలిసిన తర్వాత ఆ కుటుంబం గుండె బత్తలైపోయింది. గండికోట ఆ ప్రదేశంలో, ఆ గండికోట ప్రాంతంలో తమ కూతుర్ని అలా చూసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అసలు ఏంటి కారణం? మరి ముఖ్యంగా ఈ సదరు యువతకి ఏమైనా ప్రేమ వ్యవహారం కారణం ఏమైనా ఉందా? ప్రస్తుతం తల్లిదండ్రులైతే మాత్రం లోకేష్ అనే యువకుడిపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఘటనా ప్రదేశానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఒక్కసారి రామ్మా, ఏమైందో మాట్లాడమ్మా. ఎక్కడైనా తనింకా బతుకుందేమో ఆశలతో వాళ్ళు ఆ మాటలు తలుచుకుంటూ ఉంటే, ఆ మాటలు విన్న ఎవరికైనా కళ్ళంబడి బొట్ట నీళ్లు కారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి చేరుకుని పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ సదరు యువకుడు లోకేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడా, పోలీసులకు చిక్కాడా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి